వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మన తిరుపతిలో చైతన్య అనే సంస్థ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ నిర్వహిస్తున్నదమ్మా. ఈ సంస్థ ఎస్ఏ సోషల్ టెట్ ప్లస్ డిఎస్సి మరియు ఎస్జిటి టెట్ ప్లస్ డిఎస్సి ఈ రెండు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో విజయదశమి సందర్భంగా ఈ సంస్థ ప్రారంభిస్తున్నది. మా ప్రత్యేకతలు ఎస్ఏ సోషల్ వారికి ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా చెప్పబడును. అదేవిధంగా ఎస్జిటి వారికి ప్లస్ ఎస్ఏ వారికి ఇద్దరికి వేరువేరుగా డిజిటల్ బోర్డు పైన టెక్స్ట్ బుక్ను అమర్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడును. అదేవిధంగా ప్రతి చాప్టర్కు దరిదాపులు 30 నుంచి 50 బిట్లు ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అదేవిధంగా మనకు ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రారంభిస్తున్నాం. తిరుపతిలో 100 మందికి మాత్రమే పరిమితం. ఎక్కువ మందిని చేర్చుకోవడానికి అవకాశం ఉండదు. 100 మందికి అయితే మంచిగా రిజల్ట్ ఉంటుంది. 135 పైన మార్కులు టెట్లో మిమ్మల్ని తీసుకురావడానికి మేము ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా మన సంస్థ పేరు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మా ఫోన్ నెంబరు 9160129509. ఓకే. అదేవిధంగా మనము 9వ తరగతి పాఠ్యాంశంలో శీతోష్ణ స్థితి అనే చాప్టర్ను మీ ముందుకు తీసుకొస్తున్నామమ్మా. ఏ చాప్టరు? శీతోష్ణ స్థితి. మరియు శీతోష్ణ స్థితి అంటే ఏంటి శీతోష్ణ స్థితి అంటే ఒక ప్రదేశంలో శీతోష్ణ స్థితి ఇది మనము 9వ తరగతి పాఠ్యాంశంలో 9th క్లాస్లో ఈ చాప్టర్ మీకు ఉన్నదన్న. అదేవిధంగా ఇక్కడ విషయాలు ఏంటి? శీతోష్ణ స్థితి అంటే ఏంటి? శీతోష్ణ స్థితి అంటే ఏంటి? ఒక ప్రదేశంలో ఎగ్జాంపుల్, ఇది ఒక ప్రదేశంలో ఆర్ద్రత, అవపాతం, ఉష్ణోగ్రత, వర్షపాతం, పవనము ఈ మొత్తాన్ని ఒక ప్రదేశంలో 35 సంవత్సరాల పైన 35 సంవత్సరాల పైన అంచనా వేసి సగటున తెలుసుకుంటే ఆ ప్రదేశంలో శీతోష్ణ స్థితి గురించి చెప్పడానికి అవకాశం ఉన్నది. శీతోష్ణ స్థితి అంటే ఏంటి? ఒక ప్రదేశంలో ఆర్ద్రత, అవపాతం, ఉష్ణోగ్రత, వర్షపాతం, పవనము మొత్తం సరాసరిని శీతోష్ణ స్థితి అంటాము. అదేవిధంగా ఇదే శీతోష్ణ స్థితిలో వాతావరణం అంటే ఏంటి? వాతావరణం అంటే ఏంటి? ఒక ప్రదేశంలో ఒక సమయంలో ఈ మొత్తాన్ని అంచనేస్తే ఆ ప్రదేశంలో వాతావరణం గురించి చెప్పచ్చు. అంటే ఇవి 35 సంవత్సరాల పైబడిన అంచనా వేస్తే శీతోష్ణ స్థితి చెప్పచ్చు. లేదా ఒక ప్రదేశంలో ఒకే సమయంలో వీటినన్నిటిని అంచనా వేస్తే మనం ఏం చెప్పచ్చు? వాతావరణం చెప్పచ్చు. అదేవిధంగా ఏంటి? ఆర్ద్రత. ఆర్ద్రత. మరియు ఆర్ద్రత అంటే ఏంటి? సూర్యకిరణాల వలన భూమి ఉపరితలంపై భూమి వేడెక్కుతుంది. భూమి ఉపరితలం పైన నీరు వేడెక్కుతుంది. ఎవరి వలన? సూర్యకిరణాల వలన. ఎప్పుడైతే ఈ సూర్యకిరణాల వలన భూమి వేడెక్కిందో ఆ భూమి వేడెక్కి భూ ఉపరితలం పైన ఉన్న సముద్రంలో ఉన్న నీరు కూడా వేడెక్కుతుంది. ఆ నీరు ఆవిరిగా మారుతుంది. ఆ నీరు ఏ విధంగా మారుతుంది? ఆవిరిగా మారుతుంది. అలా నీరు ఆవిరిగా మారిన సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరిని
ఆర్ద్రత అంటారు. గాలిలో ఉన్న నీటి ఆవిరిని ఏమంటాము? ఆర్ద్రత. ఆ ఆర్ద్రత పైకి లేచి చివరికి మేఘంగా మార్పు చెందును. చివరికి మేఘంగా మార్పు చెందును. ఏది? ఆర్ద్రత. ఆర్ద్రత పైకి లేచి ఘనీభవించును. ఏమ్మా? ఘనీభవించును. పైకి లేచి ఏ విధంగా ఘనీభవిస్తున్నది? పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గును. పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గును. అలా ఈ నీరు ఆవిరి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గి ఘనీభవించి మేఘంగా మార్పు చెందును. ఎక్కడైతే మేఘంగా మార్పయిందో ఆ మేఘానికి ఎక్కడైనా కానీ చల్లని గాలులు తగిలి కానీ లేదా పర్వతాలు మేఘాలకు అడ్డు రావగానే పర్వతాలు మేఘాలకు అడ్డు రావడాన్ని అక్కడ ఏం జరుగుతున్నది? ఆ మేఘము ద్రవీభవనం చెంది నీటి ఆవిరి నీరుగా మార్పు చెందును. నీటి ఆవిరి నీరుగా మార్పు చెందును. ఇలా ఎప్పుడైతే నీటి ఆవిరి నీరుగా మార్పు చెంది వర్షం రూపంలో వడగండ్ల రూపంలో చినుకుల రూపంలో మంచు రూపంలో ఇలా భూమికి చేరితే దాన్ని ఏమంటామంటే అవపాతం అంటాము. ఏమంటాము? అవపాతం అంటాము. అంటే మేఘం నుంచి నీటి బిందువులు ఉపరితలంలో ఉండి భూమికి చేరితే దాన్ని ఏమంటాము? అవపాతం అంటాము. ఆ అవపాతము ఎప్పుడైతే ఉపరితలంపైకి చేరతాదో అవపాతము ఎప్పుడైతే ఉపరితలంపై చేరతాదో ఆ ఉపరితలం పడిన వర్షం బిందువులను వర్షపాతం అంటాము. ఏమంటామమ్మా? వర్షపాతం అంటాం. ఎక్కడ చేరితే? భూమి ఉపరితలంపైకి చేరితే. లేదా భూమి ఉపరితలం చేరకుండా మధ్య భాగంలో ఉంటే ఏంది? అవపాతము. ఏంటి? అవపాతం. అదేవిధంగా ఈ ఆర్ద్రత జరగాలన్నా, ఈ అవపాతం జరగాలన్నా, ఈ వర్షపాతం జరగాలన్నా కీలకమేది? ఉష్ణోగ్రత. ఏది? ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అంటే ఏంది? సూర్యకిరణాలు వలన భూమి పైన కానీ భూమి ఉపరితలం పైన కానీ వేడెక్కును. ఆ వేడెక్కడాన్ని డిగ్రీస్ రూపంలో తెలియజేస్తాము. సమ్ డిగ్రీస్ని తెలియజేస్తాము. అలా సమ్ డిగ్రీస్ని తెలియజేసేది టెంపరేచరు. దానినే మనం ఉష్ణోగ్రత అంటాము. దాన్ని ఏమంటున్నాము? మనము ఉష్ణోగ్రత అంటున్నాము. ఇలా ఉష్ణోగ్రత, అవపాతము, ఆర్ద్రత. నెక్స్ట్ ఏంటి? పవనం. ఏంటమ్మా? పవనం. పవనం అంటే ఏంటి? భూమి ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా వీచే గాలిని పవనం అంటాము. భూమి ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా వీచే గాలిని ఏమంటాము? పవనం. పవనాలు ఎలా ఏర్పడతాయి? భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. పవనాలు ఎలా ఏర్పడతాయి? భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. భూభ్రమణం అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాము. అలా ఎప్పుడైతే భూమి రొటేషన్ చేస్తాదో ఆ భూ ఉపరితలం పైన గాలి తాకిడి జరుగును. అలాంటి గాలి తాకిడిని పవనాలు అంటాము. ఈ పవనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటాయి. పవనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ పవనాలు ఈ మేఘాలను తీసుకెళ్తాయి. ఈ మేఘాలను ఎప్పుడైతే ఆ పవనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తున్న సందర్భంలో ఎక్కడైనా కానీ పర్వతాలు అడ్డు తగిలినా లేదా చల్లని గాలి తగిలినా ఆ మేఘం ఏమవుతుంది? కరిగిపోతుంది. అంటే ద్రవీభవనం జరుగుతుంది. అలా ద్రవీభవనం చెంది బిందువుల రూపంలో ఒకటి చెప్పుకున్నాము అవపాతము. భూమి ఉపరితలంపై చేరితే వర్షపాతం చెప్పుకున్నాము. అలా పవనము ఏనన్నా? పవనము, ఆర్ద్రత, అవపాతం, వర్షపాతం ఈ మొత్తాన్ని సగటున 35 సంవత్సరాలు అంచనా వేస్తే దాన్ని ఏమంటున్నాం మనము? శీతోష్ణ స్థితి. లేదా ఒక సమయంలో ఒక ప్రదేశంలో అంచనా వేస్తే దాన్ని ఏమంటాం మనము? వాతావరణము. ఏమంటున్నాము? వాతావరణము. ఇది శీతోష్ణ స్థితి చాప్టరు పరిచయము.
అదేవిధంగా మరియు ఇది శీతోష్ణ స్థితి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశము ఏమన్నా భారతదేశము ఎలాంటి శీతోష్ణ స్థితి? భారతదేశం ఏమన్నా భారతదేశం ఈ భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితి అనే ప్రస్తావన మనం తీసుకుంటే భారతదేశము ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. భారతదేశము ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఎవరు? భారతదేశం. ఎందుకు భారతదేశము ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అనే ప్రస్తావన తీసుకుంటున్నాము? జస్ట్ ఇది భారతదేశానికి మూడు వైపులు ఏమున్నది? నీరున్నది. భారతదేశానికి మూడు వైపులు ఏమున్నది? నీరున్నది. మరియు అదేవిధంగా భారతదేశానికి దక్షిణ దిశలో భూమధ్య రేఖ ఉన్నది. దక్షిణ దిశలో ఏమున్నది? భూమధ్య రేఖ. మరియు భూమధ్య రేఖను మనం ఏమంటున్నాము? 0 డిగ్రీ అక్షాంశం అంటున్నాం. ఏమంటున్నాము? 0 డిగ్రీ అక్షాంశం. అదేవిధంగా భారతదేశాన్ని 2 భాగాలుగా వేరు చేస్తున్న అక్షాంశము కర్కట రేఖ. ఏంటి? కర్కట రేఖ. మరియు కర్కట రేఖకు పైన మన దేశంలో కాదండి, ఉత్తరార్ధగోళంలో 66.5 డిగ్రీ అక్షాంశాన్ని 66.5 డిగ్రీ అక్షాంశమును మనం ఏమంటున్నాము? ఆర్కిటిక్ వలయం అంటున్నాం. ఏమంటున్నాము? ఆర్కిటిక్ వలయం. అంటే ఇది ఆర్కిటిక్ వలయం, ఇది కర్కట రేఖ, ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రాంతం ఉష్ణమండలం. భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రాంతం ఉష్ణమండలం. ఈ ఉష్ణమండలంలో భారతదేశం ఉన్నది ఎక్కువగా. మరియు ఉత్తరార్ధగోళం అంటే భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రాంతం ఏంటి? ఉష్ణమండలం. కర్కట రేఖకు పైన ఆర్కిటిక్ వలయానికి మధ్య ఉన్న ప్రాంతం ఏంటి? సమశీతోష్ణ మండలం. సమశీతోష్ణ మండలం పూర్తిగా భారతదేశం ఉంది. ఎస్, కానీ సమశీతోష్ణ మండలం మన దేశంతో పాటు చాలా దేశాలు ఉన్నాయి. కానీ దక్షిణ భారతదేశం ఎక్కువగా ఉష్ణమండలంలో ఉన్నది. మరియు ఈ ఉష్ణమండలంలో భారతదేశం ఉండడం వల్ల బంగాళాఖాతంలో కొన్ని పవనాలు భూమి ఉపరితలంపైకి రావడానికి అవకాశం ఉన్నది. హిందూ మహాసముద్రంలో కొన్ని పవనాలు భారతదేశం వైపు రావడం ఉన్నది. హిందూ మహాసముద్రం నుంచి కొన్ని పవనాలు భారతదేశం వైపు వస్తున్నాయి. ఇలా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన కొన్ని పవనాలు భారతదేశం వైపు వస్తున్నాయి. అవి ప్రతి సంవత్సరం కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తున్నాయి. అలా ప్రతి సంవత్సరం కరెక్ట్ టైం మెయింటైన్ చేయడం వల్ల వాటిని ఋతువులు అంటున్నాం. వాటిని ఏమంటున్నాము? ఋతువులు. ఋతువులు అంటే ఏంటి? సమయం బట్టి లేదా కాలం బట్టి వచ్చేదే ఋతుపవనాలు. ఋతువు సమయం, ఋతువును బట్టి లేదా కాలం బట్టి లేదా సమయం బట్టి వచ్చేదే ఋతుపవనాలు. అలాంటి ఋతుపవనాలు మన దేశాన్ని ఆకర్షిస్తున్నవి. ఎప్పుడైతే అలాంటి ఋతుపవనాలు మన దేశాన్ని ఆకర్షించడం వల్ల మన దేశము ఎలాంటి శీతోష్ణ స్థితి? ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. భారతదేశం ఎలాంటిది? ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. మరి ఉష్ణమండలం అంటే ఏంటి? భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఉష్ణమండలం అంటున్నాము. ఇదే ఉష్ణమండలంలో భారతదేశ భూభాగం ఉన్నది. అదే ఉష్ణమండలానికి కొన్ని ఋతుపవనాల ప్రభావం ఉన్నది. అలాంటి ఋతుపవనాల ప్రభావం ఉండడం వల్ల మన దేశాన్ని ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అంటున్నాము. ఎస్, అదే విధంగా మరియు ఇక్కడ పాఠ్యాంశంలో మనం ఏం చేస్తున్నాము? శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు మరియు ఏమేం ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు. ఈ శీతోష్ణ స్థితిని ఏమేం ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు: ఒకటి అక్షాంశము.
అదేవిధంగా రెండు ఎత్తు, రెండు ఎత్తు. మూడు 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 అక్షాంశము ప్రభావితం చేస్తున్నది, ఎత్తు ప్రభావితం చేస్తున్నది. పీడనము ఏనన్నా పీడనము మరియు మరియు పవనము ప్రభావితం చేస్తున్నది, పవనం ప్రభావితం చేస్తున్నది. 4 సముద్ర దూరం కూడా ప్రభావితం చేస్తుంది, సముద్ర దూరం కూడా ప్రభావితం చేస్తుంది. ఓకే, ఈ సముద్ర దూరాన్ని ఖండాంతర్గత అంటామండి. ఖండాంతర్గత దూరం, ఖండాంతర్గత దూరం. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేది ఖండాంతర్గత దూరం మనం, లేదా సముద్ర దూరం అంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి సముద్ర ప్రవాహాలు కూడా ప్రభావితం చేస్తాయి. సముద్ర ప్రవాహాలు. నెక్స్ట్ భౌగోళిక స్వరూపాలు కూడా ప్రభావితం చేస్తాయి, భౌగోళిక స్వరూపాలు కూడా ప్రభావితం చేస్తాయి. చూడండి అమ్మా, ఏమేమి శీతోష్ణ స్థితి చాప్టర్ ఉన్నాం కదా, శీతోష్ణ స్థితి చాప్టర్లో ఏమేమి ప్రభావితం చేస్తున్నాయి? అక్షాంశం ప్రభావితం చేస్తున్నది, ఎత్తు ప్రభావితం చేస్తున్నది, పీడనం మరియు పవనం ప్రభావితం చేస్తున్నది, సముద్ర దూరం ప్రభావితం చేస్తున్నది, సముద్ర ప్రవాహాలు ప్రభావితం చేస్తున్నాయి, భౌగోళిక స్వరూపాలు ప్రభావితం చేస్తున్నాయి. దేనిని? శీతోష్ణ స్థితిని. అదేవిధంగా ఇక్కడ అక్షాంశము ప్రభావితం చేస్తున్నది అని రాశారు. ఏ విధంగా అక్షాంశం ప్రభావితం చేస్తున్నదంటే, భూమి ఇలా గోళాకారంగా లేదా గుండ్రంగా లేదా జియోయిడ్గా ఉన్నది. మరి భూమికి అడ్డంగా గీచిన ఊహారేఖలను ఏమంటున్నాము? అక్షాంశాలు. అలా భూమికి అడ్డంగా గీచిన ఊహారేఖలను అక్షాంశం అంటున్నాము. భూమధ్య రేఖ వద్ద అక్షాంశం వెడల్పుగా ఉన్నది. అటు ధ్రువాల వద్ద ఏనన్నా ధ్రువాల వద్ద అక్షాంశము ఇలా, ధ్రువాల వద్ద అక్షాంశము వెడల్పు తక్కువగా ఉన్నది. ఎప్పుడైతే ఈ భూమధ్య రేఖ వద్ద అక్షాంశ వెడల్పుగా ఉండి ధ్రువాల వద్ద అక్షాంశ వెడల్పు తక్కువగా ఉందంటే, ఇక్కడ సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద ఎక్కువ విస్తరణ జరగదు, తక్కువ విస్తరణ జరుగుతుంది. తక్కువ విస్తరణ జరిగి టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతుంది. ఎప్పుడైతే అక్షాంశం ధ్రువాల వద్ద వెడల్పు తక్కువగా ఉండడం వల్ల అక్కడ విస్తరణ పెరిగి ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ఏంటి దీని అర్థం? ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నెట్టెలుగా పడును. ఎప్పుడైతే భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నెట్టెలుగా పడడం వల్ల ఇక్కడ ప్రదేశం తక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రదేశము తక్కువ ఆక్యుపై చేస్తుంది, సూర్యకిరణాలు తక్కువ ఆక్యుపై చేసి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ భూమధ్య రేఖ వద్ద. అదేవిధంగా ధ్రువాల వద్ద అంటే ఇటు ఉత్తర ధ్రువంలో కావచ్చు, దక్షిణ ధ్రువంలో కావచ్చు, సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. ఏటవాలుగా పడడం వల్ల కాంతి ఏమవుతుంది? తగ్గుతుంది. కాంతి తగ్గి ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి తక్కువ టెంపరేచర్ నమోదవుతుంది ఎక్కడ? ధ్రువాల వద్ద. కారణం, కిరణాలు ఏటవాలుగా పడుతున్నాయి. ఎప్పుడైతే కిరణాలు ఏటవాలుగా పడితే ఆ ప్రదేశం ఎక్కువ విస్తరణ జరుగుతుంది, కానీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక లైట్ వేస్తున్నాము, మన దగ్గరున్న గోడకేస్తాం, వెలుతురు ఎక్కువగా కనపడుతుంది, విస్తరణ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా దూరంగా ఉన్న గోడకేస్తాం, అక్కడ ఏమవుతుంది? వెలుతురు తగ్గుతుంది, విస్తరణ మాత్రం పెరుగుతుంది. ఎక్కువ విస్తరణ కనపడుతుంది కానీ కాంతి తగ్గుతుంది. ఇక్కడ తక్కువ విస్తరణ జరుగుతుంది కానీ కాంతి పెరుగుతుంది. అలా భూమధ్య రేఖ వద్ద కాంతి ఎక్కువగా ఉండడం వల్ల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ధ్రువాల వద్ద కాంతి తక్కువగా ఉండడం వల్ల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అలా అక్షాంశాల వలన ప్రభావితం అవుతున్నదా కాదా? చెప్పండి మీరే. అక్షాంశాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయా చేయలేదా? భూమధ్య రేఖ వద్ద ఒక టెంపరేచర్ ఉంది, ధ్రువాల వద్ద ఒక టెంపరేచర్ ఉంది. వాస్తవంగా రెండు చోట్ల ఒకే విధంగా టెంపరేచర్ ఉంటే అక్కడ శీతోష్ణ స్థితి రెండు చోట్ల ఒకే విధంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద ఒక శీతోష్ణ స్థితి ఉంటుంది, ధ్రువాల వద్ద ఒక శీతోష్ణ స్థితి ఉంటుంది. అంటే ధ్రువాల వద్ద టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ధ్రువాల వద్ద విస్తరణ ఎక్కువగా ఉంటుంది,
భూమధ్య రేఖ వద్ద విస్తరణ తక్కువగా ఉంటుంది. ధ్రువాల వద్ద వెలుతురు తక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద వెలుతురు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ భూమధ్య రేఖ వద్ద వెలుతురు ఎక్కువగా ఉండడం వల్ల హై టెంపరేచర్, ధ్రువాల వద్ద వెలుతురు తక్కువగా ఉండడం వల్ల లో టెంపరేచర్. అంటే అక్షాంశాలు భూమిపైన ఉన్న అక్షాంశాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసిందా లేదా? ప్రభావితం చేసిందా లేదా? చేసింది. మీకు ఆల్రెడీ వివరణ ఇచ్చాను, నీట్గా వివరణ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ తదుపరి ఏంటి? ఎత్తు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయా చేయవా? చేస్తాయి. ఎందుకు చేస్తాయి? ఎత్తుకు పోయే కొలది టెంపరేచరు తగ్గును. ఎగ్జాంపుల్ హిమాలయాలు ఉన్నాయి. మరియు ఈ హిమాలయాలు తీసుకుంటే జస్ట్ ఇవి హిమాలయాల్లో దిగువ ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఉంటారు, ఎగువ ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఉంటారు. మరి దిగువ ప్రాంతం వాసులకు ఒక క్లైమేట్ ఉంటుంది, ఎగువ ప్రాంతం వాసులకు ఒక క్లైమేట్ ఉంటుంది. అంటే ఆ పర్వతాలు ఈ ఎత్తు ప్రాంతం అనేది ప్రభావితం చేసిందా లేదా? ఎత్తుకుపోయే కొద్ది టెంపరేచర్ తగ్గును. టెంపరేచర్ తగ్గడం వల్ల అక్కడ శీతోష్ణ స్థితి ప్రభావితం జరుగుతుందా లేదా? టెంపరేచర్ తగ్గితే ఆటోమేటిక్గా అక్కడ శీతోష్ణ స్థితిలో ఉన్న కొన్ని పదాలు మార్పు జరుగుతాయి. అది అవపాతం కావచ్చు, పవనం కావచ్చు, వర్షపాతం కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, అన్నీ ప్రభావితం జరుగుతాయి. దేని వలన? ఎత్తు వలన. అంటే ఎత్తు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తుంది. అనగా ప్రతి 1000 మీటర్లకు ఎత్తుకు పోయే కొలది 6.4 డిగ్రీ టెంపరేచర్ తగ్గును. అందువల్ల ఎత్తుకు పోయే కొలది టెంపరేచర్ తగ్గడం వల్ల అక్కడ నీరు ఆవిరి మేఘంగా మార్పు చెందడము లేదా మంచు గడ్డ కట్టుకోవడము ఇలా జరుగుతుంది. అదే దిగు ప్రాంతంలో మంచు గడ్డ కట్టదు. ఇక్కడ వేడి ఎక్కువగా ఉంది, ఎత్తు ప్రాంతంలో వేడి తక్కువగా ఉంటుంది. కాబట్టి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న మరొక అంశం ఏంటి? ఎత్తు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? పీడనం మరియు పవనము.